కులాలనే పంచాయతీలో పడకండి. ఈ రాజకీయం, ఈ కులం, ఇవి రెండింటి కనుక మనం పక్కకెడితే సాల్ భరతమాత గర్వంగా ఆ కాషాయపు ధ్వజం పట్టుకొని ప్రపంచంలోనే జగన్మాతలాగా కీర్తింపబడుతుంది భరతమాత. అది కావాలి మనకు. కానీ ఇప్పుడున్నటువంటి వర్తమానపు భరతమాత ఏమంటున్నారో తెలుసా? ఏమైపోతారు నా బిడ్డలు, ఏమైపోతారు నా హిందువులు, ఎక్కడ పోతుంది నా జాతి యొక్క ఘనత అని చెప్పి ఇప్పుడున్న భరతమాత ఏడుస్తుందయ్యా. ఎందుకంటే పక్కనున్న బంగ్లాదేశ్ని తొంగి చూస్తుంది, పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ని తొంగి చూస్తుంది, పక్కనే ఉన్న పాకిస్తాన్ని తొంగి చూస్తుంది. ఇది మీరు అందరూ గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. అనాదిగా మన జాతి అణిచివేతకు గురి అయింది. హిందువులు నాశనం అయిపోయినారంటే రెండు, మనం సంఘటితంగా లేం. అప్పుడున్నటువంటి రాజులు ఐకమత్యంగా లేకుండ్రి, అప్పుడున్నటువంటి రాజులు రాజ్యాలు ఐకమత్యం ఉండకుండ్రి. ఒక రాజ్యం